హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా అకాడమీ. 1674లో సూక్ష్మజీవ శాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించింది. హెచ్ఎన్ షుల్జ్ అనే శాస్త్రవేత్త నమీబియా సముద్ర తీర ప్రాంతంలో థియోమార్గరిటా నమీబియన్సిస్ అనే ఒక బ్యాక్టీరియాను కనుగొన్నారు. ఈ బ్యాక్టీరియా థియోమార్గరిటా నమీబియన్సిస్ అనే బ్యాక్టీరియా పేరు ఎందుకు పెట్టారు? నమీబియన్సిస్ అంటే ఇది నమీబియా సముద్ర తీరంలో కనబడడం జరిగింది కాబట్టి దానికి థియోమార్గరిటా నమీబియన్సిస్ అని పేరు పెట్టడం జరిగింది. దీన్ని మనం కంటితో చూడవచ్చు అన్నమాట. ఈ మామూలుగా బ్యాక్టీరియాలన్నీ మనం కంటితో చూడలేము, మైక్రోస్కోప్తో మాత్రమే చూడాలి. దీన్ని మాత్రం నేరుగా కంటితో చూడవచ్చు. ఓకేనా? ఇది దాదాపుగా 0.5 mm పొడవు ఉంటుంది. దీన్ని మనం నేరుగా కంటితో చూడవచ్చు. ఇది శైవలాలండి, సూక్ష్మ శైవలాలు జరిపే కిరణజన్య సంయోగ క్రియ భూమి మీద జీవులకు చాలా ముఖ్యం. వాతావరణంలో ఉండే మన ప్రాణవాయువులో దాదాపు సగభాగం ఈ సూక్ష్మ శైవలాలే ఉత్పత్తి చేస్తున్నాయంట. అంటే ఈ మైక్రో ఆల్గా ఏవైతే ఉన్నాయో అవే సగభాగం వాతావరణంలో ఉన్న ప్రాణవాయువు ఏదైతే ఉందో సగభాగం మనకి మైక్రో ఆల్గా నుంచే రావడం జరుగుతుంది.